Watch full episodes on Jio Hotstar. మిత్రులారా సహోదరులారా వినండి. ఉల్పూరి నగర్ లో ఈ డ్యామే పెద్ద డ్యామ్ గా ఉన్నందువల్ల ఈ డ్యామ్ ని రెడీ చేయడం కోసం పూర్తిగా అన్ని మిషన్స్ ని థింగ్స్ ని యూజ్ చేయాలి. నాన్న, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. ఎక్కడుంది? ఆ మెటల్ ఎక్కడుంది? దాన్ని ఎవరు దొంగలించారు చెప్పండి. అరే రే, మీరందరూ పడుకుర్చా వస్తుంది. పిల్లలు అందరూ బయటకు తీయండి త్వరగా. నా మిత్రమాల సహోదరులారా, సింగం సార్ ఏదో ఒకటి చెయ్యండి. అక్కడ చూడండి. ఈ క్రీచర్ తో నేను ఒంటరిగా ఫైట్ చెయ్యలేను. ఖచ్చితంగా స్పెషల్ ఫోర్స్ ని పిలవాల్సిందే. మోటు పతులు బస్సుని వదిలేసి పట్టులు. మోటు పతులు
పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో త్వరగా. మోటు పతులు జాగ్రత్త. డోంట్ వరీ, మేము దీనికన్నా పెద్ద పెద్ద ప్రమాదాన్ని తీసి విసిరి పారేశాము. ఇదంతా ఒక లెక్కన. పతులు జాగ్రత్త. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. అరే వీడికేం కాలేదు, నా వేళ్ళే వాసిపోయాయి. అమ్మా, నాన్న, అమ్మా. పతులు, ఈ మెటల్ మ్యాన్ ని ఎంత కొట్టినా సరే కొంచెం కూడా రియాక్షన్ చూపించట్లేదు. నా మెటల్ జో ఎక్కడుంది? ఇలా చూడండి, మీదేదో పడిపోయింది. మంచి చేస్తే ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. బతులు దీంతో ఎలాగ పోరాడాలి అర్థం కావట్లేదు. నా కడుపులో ఏమి లేనందువల్ల ఆలోచించలేకపోతున్నాను. నువ్వనే ఆలోచించు. నాకు జ్ఞాపకం వచ్చింది. నేను బ్యాకప్ కోసం కొన్ని సమోసాలు దాచిపెట్టాను. ఇదిగో తీసుకో, వచ్చి తిను. నీ పని మొదలు పెట్టు. ఇదేంటి? స్మెల్ బాగుంది, టేస్ట్ కూడా బానే ఉంటుంది. నా సమోసా, సమోసా. మోటో తొందరగా సమోసాలు తిని. సమోసా. అతను నన్ను కొట్టేశాడు. నా మిత్రుడు నేను కొడతావా? నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నా తలని, నా శరీరాన్ని బయటికి తీసేయ్. మాట ఉండు, ఒక్క నిమిషం అలాగే ఉండు. అరే, మనం ఎందుకోసమని గొడవ పడుతున్నాం? అందుకు ఏదో ఒక కారణం తెలియాలి కదా. ముందు సమస్యను తెలుసుకో, ఆ తర్వాత దాన్ని పరిష్కరించే మార్గం చూద్దాం. ఆ తర్వాత గొడవ పడదాం. సరే సరే, మంచిది. మీరు వీరులు మాత్రమే కాదు, తెలివైన వాళ్ళు. రండి, ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. మేం కూడా ఫేస్ టు ఫేస్ వచ్చేస్తాం బ్రదర్. నేను ఫేస్ టు ఫేస్ అని చెప్పిన దానికి అర్థం ఇది కాదు. మిత్రమా, సహోదరులారా, టెన్షన్ అవ్వండి. మనం నిజంగానే ఫేస్ టు ఫేస్ బయటికి కూర్చేసి సమాధానం ఇవ్వలేం. నా పేరు సిల్వర్ ఆటో. నేను మెటల్ వరల్డ్ నుంచి వచ్చాను. అక్కడ అన్ని కూడా మెటల్ తో చేసుంటారు, లేదా మెటల్ మిక్స్ అయింది. చెప్పాలంటే మా శరీరంలో కూడా మెటల్ ఉంది. మీరే మీ కళ్ళతో చూడండి. ఇంతకీ నువ్వు దేనికోసం ఇక్కడికి వచ్చావో చెప్పు. ఇదే మెటల్ జో. ఇది ఈ ప్రపంచంలోనే మాత్రం కాదు, ఇది యూనివర్స్ లో ఉన్న మెటల్ క్యారెక్టర్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. దాని బ్యాలెన్స్ ని కూడా క్రియేట్ చేస్తుంది. అయ్యో, ఒక్కొక్క మెటల్ కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. వాటి మెటల్ జో వాటిని కంట్రోల్ చేస్తాయి.
అంటే నువ్వు ఇప్పుడు వచ్చి దీనికోసమే వెతుకుతూ ఉన్నావా? భూమి మీద ఉన్న ఎవరో దాన్ని దొంగలించి తీసుకొచ్చి దాచినట్టు మేము విన్నాం. అదేమీ కుదరదు. మెటల్ జోన్ దొంగిలించిన వాడు మీ వరల్డ్లోనే ఉన్నాడు. ఎందుకంటున్నానంటే ఈ భూమి మీద ఎవరికి మెటల్ వరల్డ్ గురించి తెలీదు. అందువల్ల అతను ఎందుకు ఇది దొంగిలించడం కోసం రావాలి? పదండి, విషయం ఏమిటో మనం తెలుసుకుందాం. అవునవును, దొంగల్ని పట్టుకోవడంలో మేము పెద్ద ఎక్స్పర్ట్లము. ఒకవేళ దొంగ దొరికితే మెటల్ జో కూడా దొరుకుతుంది కదా. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. అరే, ఇక్కడ ఏం జరుగుతోంది? త్వరగా రండి. ఈ చైర్ విరగడంలో ఒక విషయం అర్థమైంది. మెటల్ మొత్తం మీ ప్రపంచంలోనే పాడవుతుంది. అరే అవును బా, అందులోనే ఆ డ్యామ్స్ లో మెటల్స్ అందరినీ నాశనం అయిపోతుంది బా. మన దగ్గర 36 గంటలు మాత్రమే ఉంది. రేపు ఈవినింగ్ లోపు మెటల్ జో దొరక్కపోతే మెటల్ ప్రపంచం ధ్వంసం అయిపోతుంది. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న మెటల్ మొత్తం నాశనం అయిపోతుంది. మోటు పత్తులు మీరిద్దరు కూడా తెలివైన వాళ్ళు, అలాగే పవర్ఫుల్ కూడా. నాతో రండి. మెటల్ జోని దాని చోట్లో పెట్టడానికి, అలాగే దొంగని పట్టుకోవడానికి నాకు సాయం చేయండి. సరే సిల్వర్ అండ్ పద. జెట్కా ఇంకా ఘసిటే రామ్, మీరు ఇక్కడే ఉండి సిచ్యుయేషన్ ని మానిటర్ చేయండి. మీ సాయం వీళ్లకు అవసరం కావచ్చు. మీకు ఇంకా సింగన్ సార్, మీరు మాత్రం మాట్లాడండి. All the best, మోటు పత్తులు. Bye, bye. నా వెనకాలే రండి. వెరీ నైస్. ఇది ఏ చోటు? వావ్, ఇది మా కింగ్ అయన్ జో ప్యాలెస్. వెల్కమ్ టు మెటల్ వరల్డ్. Hey guys, welcome to Metal World. This is the palace of King Ayodhya. నేను మీకు ఈ మెటల్ వరల్డ్ లో ఉన్న కొత్త కొత్త విషయాల్ని చూపించబోతున్నాను. కీప్ వాచింగ్ మై ఛానల్ మికీ ఆన్ లైవ్. నువ్వు చేస్తున్నది ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ లో రాదు, ఎందుకంటే ఇక్కడికి భూమికి నెట్ కనెక్షన్ లేదు. సిల్వర్ ఆటో అది నాకు తెలుసు. నేను ఊరికే రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి భూమికి వెళ్ళాక ఇది నా ఛానల్లో వేస్తాను. ఆ తర్వాత వ్యూవర్స్ చూస్తారు. నువ్వేమంటావు? మెటల్ జోన్ ఎవరు దొంగలించుంటారు? మెటల్ జో ఎప్పుడు దొరుకుతుందో తెలియలేదే. అది ఎక్కడుంటుంది? తెలీదు. అందరూ తలలో ఉంచి నిలబడండి. కింగ్ ఐన్సా ఇంకా క్వీన్ గోల్డీనా ఇద్దరు వస్తూనే ఉన్నారు. మేము ఇక్కడ అందరం ప్రయత్నిస్తూనే ఉన్నాము. నేను మీకు నమ్మకాన్ని ఇస్తున్నాను. మెటల్ జోన్ ని మేము తొందరగా కనిపెట్టి తీరతాం. కింగ్ ఐరోన్సా, మిమ్మల్ని మనం రెస్పెక్ట్ చేస్తాం. మీరు చాలా తెలివైన ఒక కింగ్. కానీ మెటల్ జోన్ మీరు తిరిగి ఇచ్చాయంటే
ఆ రాజసింహాసనంలో నువ్వు బయటైన అధికారంలో మీరు పారిపోతావు. మెటల్ జోని తిరిగి ఇచ్చేయంట ఒకటిని మీరు సింహాసనంలో బయటికి తీయండి, లేదంటే మీ కూడా మనం అందరూ నాశనం అయిపోతాం. ఆహా, నాకు తెలుసు. మీరు నాకు ఒక రోజు టైం ఇవ్వండి. నేను దాన్ని కనిపెట్టలేకపోతే నేను సింహాసనాన్ని వదిలేస్తా. అక్కడ చూడండి, సిల్వర్ అంటే ఎవరినో తీసుకొస్తున్నారు. హలో, ఎలా ఉన్నారు? మీరే దొంగలిస్తావా? వీళ్ళు అందరూ హ్యూమన్స్. నాకు తెలిసి వీళ్ళ అందరే మెటల్ జోన్ దొంగలిస్తాం. పారిపోండి. వీళ్ళు కొట్టేసి మెటల్ జోన్ ఎక్కడి ఉండాలంటే తెలియండి. లేదు లేదు, ఆపండి. మీరు తప్పు చేస్తున్నారు. మాట వినండి, ఆపండి. బాగా కొట్టండి, బాగా కొట్టండి. ప్రశాంతంగా ఉండండి, వాళ్ళని కొట్టకండి. కింగ్ అయన్సా వాళ్ళు చాలా మంచివాళ్ళు. మనకి సాయం చేయడం కోసం భూమి నుంచి వచ్చారు. ఆపండి, ఆపండి. వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళని మీరు కొట్టకండి. మనకి సహాయం చేయడానికే వాళ్ళు వచ్చారు. కింగ్ అయన్సా వీళ్ళే మోటు పత్తులు. హలో మోటు పత్లు, వెల్కమ్ కింగ్డమ్ ఆఫ్ మై మెటల్ వరల్డ్. కింగ్ అన్నా చాలా బాగా వెల్కమ్ చేశారు. కొట్టి కొట్టి మమ్మల్ని కైమా చేసేశారు కదా. ఐఎమ్ సారీ, వెరీ సారీ. ఇంకొకసారి ఇలాగంతా జరగదు. మిమ్మల్ని జాగ్రత్తగా మా సేనాధిపతి దగ్గర అప్పగిస్తున్నాను. జోరంటో చూస్తాడు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే మా రాజ్యాంగ సైంటిస్టు ఇన్ఫినీ మీకు సహాయపడతాడు. ఓ సారీ సారీ, మా మహారాణిని ఇంట్రొడ్యూస్ చేయటం మర్చిపోయాను, క్షమించండి. ఈవిడే మా మహారాణి గోల్డీనా. ఇక పైన మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా చూపు 4 వైపులు ఉంటుంది. సరేనా? థ్యాంక్ యూ సొరాంటో సార్. చెప్పాలంటే ఎవరు ఏ పని చేసినా నేను వాళ్ళ మధ్యలోకి రాను. కానీ మెటల్ జోని వెతికేటప్పుడు మాత్రం మీకు సైంటిఫిక్ ఏదైనా అవసరం కావాలంటే నన్ను వెంటనే పిలవండి, పరిగెత్తుకుంటూ వస్తాను. ఫ్రీ సర్వీస్ మీకోసం. ఏంటి, మీరు పరిగెత్తుకుని వస్తారా? నువ్వు వెతికెలా అవుతున్నావు? నేను పరిగెత్తుకుంటూ రాలేను, అలాగే డోర్లుకుంటూ వచ్చేస్తాను. మీకేమైంది? లేదు లేదు, ఏమి కాలేదు. ఏంటది? ఈయన మైండ్ కి మళ్ళీ ఏదో అవుతుంది. హ్యూమన్స్ ఎందుకు ఇక్కడికి వచ్చారు? మొదట నా మెటల్ జోన్ దొంగలించారు, ఇప్పుడు ఏది దొంగలించబోతున్నారు? అది కాకుండా నువ్వేంటి షూట్ చేస్తున్నావు? ఇక్కడ షూటింగ్ చెయ్యకూడదు. ఏంటి చూస్తున్నారు? త్వరగా ఇంజెక్షన్ చేయండి. మిస్టర్ సిల్వర్ ఆటో, వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. ఓకే జొరాంటో. సారీ మోటి పత్తులు, మెటల్ జో కనిపించకుండా పోయిన కాడి నుంచి అన్ని మెటల్స్ పాడైపోతున్నాయి. ఈయన తల్లోనే మాక్సిమం మెటల్స్ ఉన్నాయి. దీని కారణంగా అప్పుడప్పుడు ఈయన బ్రెయిన్ కి మెటల్ బ్యాలెన్స్ పాడైపోతూ ఉంది. ఆ టైంలో ఆయన అలా ప్రవర్తిస్తారు. సరే పర్వాలేదు, మేము అర్థం చేసుకోగలం. ఎక్కడైతే మెటల్ జో దొంగిలించబడిందో అక్కడికి వెళ్ళి మనం ఒకసారి వెతికి చూద్దాం. దొంగ ఎంత తెలివైన వాడైనా సరే ఏదైనా ఒక ఆధారాన్ని గానీ క్లూను గానీ విడిచిపెట్టి వెళ్తాడు. ఆ చోటుకి కింగ్ అయన్సా లేదా వాళ్ళ మనుషులు మాత్రమే వెళ్ళగలరు. ఆయన ఒంటరిగా వెళ్ళారంటే ఆయన అంతమైపోతారు. నేను కింగ్ తో మాట్లాడి చూస్తాను. అయితే అది మంచిది. కింగ్ తో మాట్లాడి ముందుగా మనం ఆ చోటుకు వెళ్ళి ఏమిటో చూద్దాం. లెట్స్ గో మోటు, బి రెడీ. ఓకే. పతులు, ఈ కొండ చాలా పెద్దదిగా ఉంది కదా.
తీ, అన్ని చోట్ల తీ. ఏ ఒక్క చోటు వదలకు, అన్ని యాంగిల్లోనూ తీయి. హలో గైస్, మేమిక్కడ హోలీ కేవ్కి వచ్చి చేరుకున్నాం. మీరు చూడండి. హోలీ కేవ్ పైనుంది, రండి. దీని మీదకు ఎక్కమంటున్నాడే. అయ్య బాబోయ్. ఓ నాయనో, ఎంత హైట్ గా ఉందేంటి? అరే ఇదేంటి? కింగ్ అయోన్సా ఏం చేస్తున్నారు? పతులు చూడు. అయ్యమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చూడటానికి ఆశ్చర్యంగా ఉంది. అమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీరందరూ కుడివైపు ఉన్న లిఫ్ట్ లో రండి. నేను కింగుతో పాటు లిఫ్ట్ లో నేను పైకి వస్తాను. పద. పోదండి. వావ్! ఎంత అందమైన ఊరు, చాలా బాగుంది. బ్యూటిఫుల్. అయిపోయాము. అయ్యమ్మా, ఏంటిది? ఏం జరుగుతోంది? ఫ్లోర్ విరిగిపోతుందిరా. కాపాడండి. అయ్యమ్మా, అయ్యమ్మా. పట్టుకున్నాను. అయ్యమ్మా. లేదు. పట్టుకున్నాను. యా. హాయ్ గాయ్స్, ఇదే నేను చేస్తున్న లాస్ట్ షూట్ అనుకుంటా. కింద పడితే నా పని అయిపోతుంది. ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్ మిక్కీ ఆన్ లైవ్. డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. సింగం సార్, ఇలా చూడండి, నేను షూట్ చేస్తున్నాను. అబ్బబ్బబ్బా, అయ్యవ్వా, ఇక్కడ మన ప్రాణాలు గాల్లో వేలాడుతూ ఉంటే నువ్వు షూటింగ్ చేస్తున్నావా? నాకు గనక మండిది అంటే నిన్ను నేను షూట్ చేసి పాడేస్తాను. అమ్మా. ఓటు పత్తులు అలాగే ఉండండి. కొంచెం సేపట్లో మనం పైకి వెళ్తాం. మీతో ఉంటే ఖచ్చితంగా మేము పైకే వెళ్ళిపోతాం. తప్పించుకుంటే కొండపైకి వెళ్ళిపోతాం. అలా తప్పించుకోకపోతే ఇంకా పైకి వెళ్ళిపోతాం. బయలుదేరా. మోటు చెయ్యి వదిలిపెట్టద్దు. గట్టిగా పట్టుకో. అయ్యో. జొరాంటో, సిల్వెరాంటో, వాళ్ళని వెళ్ళి కాపాడండి. కాపాడండి. త్వరగా రండి. మమ్మల్ని పైకి లాగండి. పట్టుకునే ఉండు మోటు. మీరందరూ బాగున్నారా? వెళదామా? సరే సరే, వెళ్దాం పదండి. హలో గాయ్స్, మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం హోలీ మౌంటైన్ కేవ్ కి. అక్కడి నుంచి మెటల్స్ దొంగిలించబడింది. అరే వాళ్ళు రాక్స్ మధ్యన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అరే అది రాక్స్ కాదు, ఇల్యూషన్. పద. పదండి. కమ్ ఆన్ గాయ్స్, మనం కూడా ఇప్పుడు కేవ్ లోపలికి వెళ్దాం. నేను కూడా లోపలికి వచ్చాను. ఇక్కడ ఎంత చీకటిగా ఉంది. ఇదేంటిది?
రండి. ఇదేం చోట్రా బాబు? ఈ చోటులోనే మెటల్ జోన్ చాలా రోజులుగా ఉంచాం. కింగ్ ఫ్యామిలీని దాటి ఇక్కడికి ఎవరు రాలేరు. అప్పుడు ఎలా ఆ దొంగ లోపలికి రాగలిగాడు? అది మనం కనిపెట్టి తీరాలి. పద మోటు, మన పని మనం మొదలు పెడదాం. జాసూసి చేద్దాం. ఏదైనా దొరికిందా? బాగా శ్రద్ధగా వెతుకో. మోటు చాలా శ్రద్ధగా వెతుకుతుంది. ఓ సారీ సారీ, వెరీ వెరీ సారీ సారీ. ఒకవేళ ఇక్కడ దొరికే అవకాశం ఉంటుందేమో చూడు. ఏమీ లేదు. ఇదేంటిది? అరే ఇదేంటి? తీద్దాం. ఇదేంటిది? ఓ ఇదే ఐడెంటిటీ కాయిన్. ఇక్కడున్న అందరు సిటిజన్స్ దగ్గర ఇలాంటి కాయిన్ ఉంటుంది. అలాగైతే దొంగ మెటల్ వాళ్ళకి చెందిన వాడే సైంటిస్ట్ ఇన్ఫినే దీని గురించి మనకు చెప్పగలడు. ఈ కాయిన్ ఎవరిదో ఆయనే చెప్పగలడు మనకి. టింటినన్నా, ఇది ఎవరు ఐడెంటిటీ కాయిన్ అని మీకు తెలిసి వచ్చిందా? ఈ యాంగిల్ బాగుంది. ఈ యాంగిల్ కూడా చాలా బాగుంది. వా, ఈ షాట్ సూపర్. మీకు ఎందుకు నువ్వు అప్పుడప్పుడు వచ్చి అడ్డం పడుతున్నావు? సైడ్కి వెళ్ళి నించోవచ్చు కదా. ఇది ఎవరికైనా ఇప్పుడే చూసి నేను మీకు చెప్తాను. ఈ కాయిన్ ఓనర్ పేరు ఆంటోనియో. ఇతను మెటల్ వరల్డ్ లో సౌత్ జోన్ లో ఉంటున్నాడు. ఓ అలాగా, త్వరగా పదండి. వాడు పారిపోయే ముందు. అరే మిక్కీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిక్కీ మిక్కీ. నేను ఎక్కడున్నాను? ఇదిగో ఇక్కడ. టాప్ యాంగిల్ నుంచి షూట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి పడిపోతాను. ఎవరైనా వచ్చి పట్టుకోండి. అరే మోటు అన్న, నా ప్రతి యాంగిల్ ఇప్పుడు చిత్తడైపోయింది. టింటిన్ సార్, మీరు మాతో పాటే రండి. వెళ్ళి మనం ఆంటోర్ ని పట్టుకుందాం. నేను ఎవరి పనికి అసలు అడ్డు రాను. అంటే నేనే వచ్చేస్తాను. ఎగతాలు చేస్తున్నారా? మీకు కాళ్ళే లేదు కదా, మరి ఎలా అడ్డుపడతారు? వెళ్ళి నీ పని చూసుకోరా. వదిలితే ఎక్కువగా మాట్లాడుతున్నావు. వెళ్ళు, లేదంటే నీ ఎంత చూస్తాను. వచ్చాడు పెద్ద. రండి కలిసి వెళదాం. డాక్టర్ జట్కా ఉంటే ఎంత సంతోషించేవారు కదా. చాలా అద్భుతమైన ఫ్లయింగ్ మిషన్ తయారు చేశారు. అన్న కొంచెం నెమ్మదిగా. వద్దు. జాగ్రత్త పెద్దన్నా. భయంగా ఉంది. ఓంటారియా వాళ్ళ ఇల్లు ఇదే. అరే ఇంటికి తాళం వేస్తుంది. మనం వస్తావన్న విషయం వాడికి ఎలాగో తెలిసింది. అరే భలే 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 భలే. వదులు చూడు, ఎంత అందమైన డాగ్ స్టాచ్యూస్ ఇవి. అరే ఇలా చూడు, ఇవి నించున్నాయి, ఇంకా కళ్ళు కూడా తెరిచాయి. ఇవి బతుకుతున్నాయి. అరే అరే కాపాడండి. వెంటబడుతోంది. వేటాడేలా ఉంది. అయ్యమ్మా, ఇడ్లీ దోశ సాంబార్ వాడు. ఇదెవరు? కమాన్ హ్యూమన్స్, నన్ను చూసానికే నువ్వు వచ్చారు కదా. ఇప్పుడు మీ కథ ముగిసిపోతుంది.
పరిగెత్తండి. బాబు వెనక్కి చూడకండి. డాకీనే చాలు మాకు. ఇప్పుడు ఇదంతా అవసరం మాకు. Guys, we are being chased by metal dogs. ఇవన్నీ మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూసుంటారు. Keep watching, be happy, keep smiling. స్టాప్ చేసింగ్. చింగం సార్, చింగం సార్ లేకండి. అరే చింగం సార్, ఎందుకు మీరు ఇలాంటి సమయాల్లో ఆలోచిస్తారు? మీరు ఆల్రెడీ నాకు పరిగెత్తే ఓపిక కూడా లేదు. అంతేకాకుండా మిమ్మల్ని ఎత్తుకుని పరిగెత్తాల్సి ఉంటుంది చింగం సార్. మోటో త్వరగా రా, డాగి నిన్ను తరుముకుంటూ వస్తుంది. పరిగెత్తు పరిగెత్తు, వేగంగా పరిగెత్తు. ఇప్పుడు ఇదెవరు? త్వరగా బండిలో ఎక్కండి. ఓకే పదండి. థ్యాంక్ యూ జోరంటో అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా కళ్ళు 4 వైపులు చూస్తాయి. అన్ని వార్తలు నాకు తెలుసు. మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. ఇతను మళ్ళీ మొదలుపెట్టాడే. పరిగెత్తండి. మోటో, ఈ కార్ ను నువ్వు డ్రైవ్ చేయి. ఇట్స్ లైక్ నార్మల్ కార్. నేను వాడి పని చూస్తాను. ఇక పైన నువ్వు తప్పించుకోలేవు ద్రోహి. అయ్యమ్మా, వెంటనే స్పీడ్ పెంచండి. అమ్మో, భయంగా ఉంది. మోటో, జీపు ఆపకండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓకే త్వరగా మోటో, స్పీడ్ ఇంక్రీజ్ చెయ్యి మోటో. అయ్యమ్మా మోటు, వెంటనే స్పీడ్ పెంచు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఈ బండి ముందుకు వెళ్ళు మోటు. మోటో ఇంకా ఫాస్ట్గా నడువు. మోటో, ఏంటిది బండి వెనక్కి పెడుతోంది? అందరూ కార్లోంచి కిందకు దూకేయండి త్వరగా. అయ్యమ్మా, సీట్ బెల్ట్ ఎలా ఓపెన్ చెయ్యాలి? అతను మనకి చెప్పనే లేదు. అమ్మో, కాపాడండి. Guys, as you can see, we are trapped. ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గమే లేదు. Bye bye. మీ అందరికి bye bye. Always be happy and keep smiling. బాగా ఇరుక్కుపోయావు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సీట్ బెల్ట్ ఎలా ఓపెన్ చేయాలో తెలిసింది. ఓ నాయనో, త్వరగా కిందకు దూకేయండి త్వరగా. మోటు ఎక్కడున్నాడు? మోటు, నా కాలు ఇరుక్కుపోయింది. కదులు. నా కాలు నేను తీయలేకపోతున్నాను. ఇస్తాను. మోటు, 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 త్వరగా జంప్ చేసి వచ్చేయ్. కదులు. నిన్ను పట్టుకున్నాను మోటు. మళ్ళీ చూసుకున్న మోటు పతులు. ఫ్రెండ్స్,
మీకోసం మేము వేడి వేడి ఫ్రెష్ అయిన వార్తల్ని తీసుకొచ్చాము. ఎక్కడ చూసినా కొత్త కొత్త సమస్యలు వచ్చాయి. అన్ని మెటల్స్ పాడైపోతూ వస్తున్నాయి. సిచ్యువేషన్ చాలా మోసంగా ఉంది. అమ్మా, ఈ డ్యామ్ మన డ్యామ్ లాగే ఉంది. అందరూ అక్కడ చూసుకోండి, ఆ వాల్ కూడా క్రాక్స్ పెరిగిపోతుంది. మిత్రమా సహోదరులారా, పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నావు. ఇది ఇంకొక డ్యామ్ కాదు బా, ఇది మన చోట్ల ఉన్న అదే డ్యామ్ బా. అక్కడ చూడండి, అలా చూడండి. మిత్రులారా, మీరు కన్ను ముగుసులే చూసుకోండి. ఫుర్ఫురి నగరాల్లో ఉన్న డ్యామ్ లో క్రాక్స్ పెరుగుతుంది. ఇవన్నీ ఎందుకని జరుగుతుంది, ఏమైనా జరుగుతుంది తెలుసుకోవడానికి అందడం చూసుకోవడం వల్ల ఫుర్ఫురి నగరాలు న్యూస్. ఎవరు యాంటోరియాకి ఇన్ఫార్మ్ చేశారు. మనం రావడం తెలిసిపోయింది. ఎవరు ఎవరు ఎవరో ఇన్ఫార్మ్ చేశారు కానీ ఎందుకు ఎందుకు ఎవరది? ఎవరది? ఇదే కదా ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇంతకీ అతను ఎవరు? ఇదే కదా మనం ఆలోచించాల్సింది. ఒంటారియో చేతిలో మనం చనిపోవాలని ఎవరో కోరుకున్నట్టుగా ఉన్నారు. అలా కాకపోతే ఒంటారియో మన చేతిలో చనిపోతాడు. కానీ అతను ఎవరు? అవును, ఇంతకీ వాడు ఎవడు? ఇది మనం ఎలాగైనా సరే తెలుసుకోవాలి. ఇంతకీ ఆ మనిషి ఎవరు? నిజంగా వాడు ఎవడు? అరే మోటో, నువ్వు దీనికి జవాబు కనిపెట్టాలి. నేను చెప్పిందే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్పొద్దు. పతులు, కాళీ కడుపులో నేను ఏవి ఆలోచించలేకపోతున్నాను. త్వరగా ఏదో ఆలోచించు. పట్లు అన్న, ఆలోచించేటప్పుడు ఇటువైపు చూడండి. చీజ్ ఐడియా. ఇతను తినేటప్పుడు ఎముకల శబ్దం వింటుంటే మన శరీరంలో ఎముకలు విరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. చెప్పండి మోటు బతులు, సమాచారం చెప్పండి. మనం చేసిన చిన్న తప్పు వల్ల దొంగ తప్పించుకుని వెళ్ళిపోయాడు. అతన్ని పట్టుకుని ఎలాగైనా సరే మీ దగ్గరకు తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాలని మేము ఎంతో ఆశపడ్డాం. కానీ ఈసారి ఆ దొంగ ఎక్కడున్నాడో మేము కనిపెట్టి వాడిని అక్కడే అంతం చేసేస్తాం. ఇది నిజం. సరే, పర్వాలేదు. ఆల్ ది బెస్ట్ మోటు బతులు. ఇప్పుడు ఈ మెటల్ వరల్డ్ మిమ్మల్ని డిపెండ్ చేసింది. టేక్ కేర్. దొంగ తప్పించుకొని పోకూడదు. పతులు, హఠాత్తుగా ఎందుకు నాకు వేడిగా ఉంది? ఒకవేళ కింగ్ కోపంతో ఊగిపోతున్నారో ఏమిటో. అయ్యమ్మా, ఈయన ప్రేమ చూపిస్తున్నారా లేక పనిష్మెంట్ ఇస్తున్నారా? ప్రేమ కాస్త ఎక్కువగా చూపిస్తున్నారు. ఇకపైన మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. మోటో పరిగెత్తా, పరిగెత్తా. దొంగలు పారిపోతున్నారు, దొంగలు పారిపోతున్నారు. ప్రేమ కాస్త ఎక్కువ చూపిస్తున్నారు. దొంగలం కాదు, కాపాడండి. అయ్యమ్మా, వద్దు, నొప్పిగా ఉంది. నేనే సిగరెట్టు. పారిపోతున్నారు. రండి. ఆ మెటల్ జోన్ ని ఎక్కడ దాచిపెట్టారు? తొందరగా చెప్పండి.
అయ్యమ్మా, తన్నులు తినడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా చెప్పండి. అమ్మా. మీరు ఇప్పుడే కొట్టడం వల్ల మనకి ఎలా షూట్ చేసుకున్నాం. ఐఎమ్ వెరీ సారీ. ఆయన మెటల్ బ్యాలెన్స్ చాలా సమస్యలోనే ఉంది. కొన్ని సమయాల్లో నన్నే మర్చిపోతున్నారు. మోటు, నాకు ఆ కార్ వివరాలు దొరికాయి. నాతో రండి. అతన్ని పట్టుకోవడానికి మనకి ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ అవసరం అవుతుంది. ఇప్పుడు అతన్ని మన వైపుకి లాక్కోగలం. అర్థమైందా? మీరు అడిగినట్టు నేనేమి ఇవ్వలేను, కానీ నా దగ్గర ఒక సిమిలర్ గ్యాజెట్ ఉంది. ఇదిగోండి. పద. వావ్, ఎంత అద్భుతమైన చోటు. పతులు, నువ్వు ఐడియా చెప్పావు కానీ ఐడియా ఏంటో నువ్వు చెప్పనే లేదు. సరే, ఆ ఐడియా ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను. ఈసారి నేను కింగ్ ఐరోన్సాతో ఒక విషయాన్ని చెప్పాను. అంటే ఒంటారియోను మనం కనిపెట్టినట్టయితే అతన్ని అక్కడే అంతం చేసేద్దామని కూడా చెప్పాను. మనం ఇక్కడికి వచ్చిన విషయం ఒంటారియాతో ఎవరు చెప్పారో తను ఖచ్చితంగా ఇక్కడే ఉండి తీరాలి. మనతో పాటే ఎవరో ఒక స్పై ఉన్నాడు. మన మాటలన్నీ కూడా అతను వింటూనే ఉన్నాడు. అయితే నువ్వు మాట్లాడింది వాడు మళ్ళీ విని ఒంటారియో అడ్రస్ ని సిల్వర్ ఆటోకి చెప్పుంటాడు. అప్పుడే కదా మనం ఒంటారియాని అంతం చేయగలము. దొంగతనం చేసిన ఆధారాలు కూడా పోతాయి. అవునా? యా, అదిగాక నాకు తెలిసినంత వరకు దొంగ ఒంటారియో కాదు. అతన్ని అనవసరంగా ఇరికిస్తున్నారు. దొంగ వేరే ఎక్కడో ఉన్నాడు. అతనే మన గురించి ఒంటారీ గురించి మనకి లేనిపోనివన్నీ చెప్పాడు. అదే నిజం. అందరూ ఇక్కడే ఉండండి. ఒంటారో లొకేషన్ ఇక్కడే ఎక్కడో పక్కనే చూపిస్తోంది. అసలు ఎక్కడ ఒంటారియో? రండి, మీకోసమే నేను ఇక్కడ వెయిట్ చేసి ఉన్నా. ఒంటారియో, మేమందరూ నిన్ను పట్టుకోవడానికే వచ్చాము. నువ్వు నన్ను పట్టుకున్నావా? బోల్డర్ అటాక్! జాగ్రత్త! అటాక్! అరే, అసలు ఏంటది? మోటు, అది ఏమైనా సరే మనం కాపాడి తీరాలి. లేదంటే మెటల్ జో ఎక్కడ ఉందో మనకి తెలియకుండానే పోతుంది. రండి, మేము వచ్చి నిన్ను కాపాడుతాం ఒంటారియో. ఎవరైనా వచ్చేసి మనల్ని కాపాడండి. మోటు పత్లు, ఎవరో వెనకాల ఉండి వీళ్ళ చేత ఈ ఆట ఆడిస్తున్నారనుకుంటాను. ఒంటారియో, మోటు పట్లు అన్నా, జరగండి. మిక్కీ, నువ్వు ధైర్యంగా ఉండు, మేము వస్తున్నాం. మిక్కీ, మోటు వెళ్ళు, అతన్ని కాపాడు. ఈ మ్యాగ్నెట్ గ్యాడ్జెట్ సాయంతో నేను వాళ్ళని అడ్డుకుని ఆపుతాను. మోటు అన్నా, కాపాడండి. మోటు, మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. త్వరగా ఏదో ఒకటి చెయ్యి మోటు. మోటు పత్లు, మోటు, ఎలాగైనా అతన్ని కాపాడు. కాపాడండి. థ్యాంక్స్ మోటు అన్నా.
మోటో పతులు థ్యాంక్స్. వీరిద్దరు మిగతా వాళ్ళని చెప్పడం వల్ల దుర్మార్గడం ఏమి కాదు. మిగతా వాళ్ళు చెప్పేలాగానా? సరే సరే, నిన్ను ఇప్పుడు నేను చాలా ప్రశ్నలు అడుగుతాను, అన్నిటికీ జవాబు చెప్పు, దాచకుండా చెప్పు. కొన్ని రోజుల వల్ల ఒక కొత్త క్రీచర్ వస్తుంది. ఆ ఏంటి క్రీచర్ అని ఎవరికి తెలియలేదు, ఇప్పటికి ఎవరు చూడలేదు. కానీ ఆ అందరికి తీసుకుని ఆ కేవ్ దగ్గర వెళ్ళిపోయింది. వాడు తిరిగి వచ్చలేదు. అదంతా సరే కానీ ఒక విషయం చెప్పు, నువ్వు మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నావు? ఎందుకంటే మీరు మనల్ని దొంగలనా చూస్తారండి. న్యూస్ వస్తుంది, మీరు తనని పట్టుకొని భూమి దగ్గర తీసుకువెళ్తారు. కానీ నేను ఏమీ దొంగలిస్తలేదు. కానీ మోటుపుత్రు మీకేం కాలేదుగా? సింగం సార్, మేం బానే ఉన్నాం. మోటు, వీటిని మనం ఊరికే వదిలిపెట్టకూడదు. సింగం సార్, ఇతను అసలు ఏవీ చేయలేదు. నేను మీకంతా తర్వాత చెప్తాను. మోటు పతులు, ఇప్పుడు నేను వెళ్తాను. నా ప్రాణం కాపాడడం కోసం మీకు ధన్యవాదాలు. నా మిత్రమా, నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా? ఇంకా ఒంటారి నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు సరేనా? మళ్ళీ కలుద్దాం. మోటు పతులు, మళ్ళీ నా స్వాగతాన్ని మీకు చూపిస్తాను. నేను వెళ్తాను, జాగ్రత్తగా ఉండండి. వాడు ఎటెళ్ళాడు? సమస్య వచ్చినప్పుడు మాత్రం మీరు ఎలాగ మాయమైపోతున్నారు? అలాగైతే ప్రమాదం వస్తుందన్న విషయాన్ని ముందే మీకు తెలిసిపోతున్నట్టుంది. అరే ఏంటి ఇది చాలా మోసంగా అవుతుంది. త్వరగా ఏదైనా ఒకటి చెయ్యండి. నగరంలో ఉన్న అన్ని మెటలు నాశమైపోవడానికి ప్రారంభించండి. కేవలం డ్యామ్ ని కాపాడడం వల్ల ఏమి కాలేదు. పెద్ద ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ని మీరు వెతకాలి. అమ్మా, అరే మిత్రమైన సహోదరులారా, ఆ పెద్ద ప్రాబ్లం సరిచేయడం కోసమే మోటు పట్లు అక్కడే వెళ్తారు. ఆ మీద కొంచెం నమ్మిక చేసండి. లేకైతే మోటు పత్తులు ఏదైనా ఒకటి చెయ్యండి. నేను వస్తూనే ఉంటాను. నేను అతను ఉంటాను. అరే ఏంటిది? కింగ్ ఐరోన్సా, మీరు చెప్పిన ఒక రోజు ముగిసింది. ఇప్పుడు మీరు సింహాసనం నుంచి బయటకు తీయాలి. వేరే ఎవరైనా రాజా గారు తీయండి. వాడు మెటల్ జోడ్ ఎక్కడ ఉందని కనిపేసి మమ్మల్ని అందరినీ కాపాడాలి. ముందు దొంగకి శిక్ష ఇవ్వండి. ఆ తర్వాత ఎవరికి కావాలంటే వాళ్ళకి రాజ్యాన్ని అప్పచెప్పండి. దొంగోడా? ఎవరు దొంగోడు? తొందరగా చెప్పండి. దొంగ ఎవరంటే ఒంటారియో ఐడెంటిటీ కాయిన్ ని దొంగతనం చేసిన వాడు. దాన్ని తీసుకెళ్లి హోలీ కేవ్ లో వేశాడు. అప్పుడే మీరు ఒంటారియాని అనుమానిస్తారు. ఎప్పుడైతే మేము వాడిని పట్టుకోవడానికి వెళ్తున్నామో ఒంటారియాకి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. అలా చేయడం వల్ల ఒంటారియో కూడా తప్పించుకుని పోతున్నాడు. లేకపోతే భయంలో మమ్మల్ని అంతం చేయడం చూస్తున్నాడు. దొంగ ఎవరంటే తరచూ అతనికి ఫోన్ చేసి సిల్వరాటోని ఎదురు తిరిగేలాగా తను చేశాడు. అప్పుడే కదా మీరు మీ పదవిని కోల్పోతారు. కానీ ఇలా చూడండి, ఒంటారియో ఎక్కడికి పారిపోలేదు. తను మమ్మల్ని చంపడానికి ప్రయత్నం కూడా చేయలేదు. అతను మాతో పాటే వచ్చాడు. దొంగ ఎవరో తెలుసా? అతనే తరచూ ఒంటారియోని మమ్మల్ని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అప్పుడే కదా అతని మీద ఎటువంటి సందేహం రాదు. మీరు అసలు నన్ను అనుమానించి ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? నాకు తెలిసి దొంగని నేను కాదు, మీరే. మీరు ఒంటారియో చేతులు కలిపారు. ఒంటారియో ఎక్కడ ఉంటాడని నేను మీకు చెప్పినప్పుడల్లా మీరు అక్కడికి వెళ్ళి అతన్ని కాపాడుతున్నారు. ఏంటి? నాకు తెలిసి సిల్వర్ ఆటో సరిగానే చెప్తున్నాడు. ఏమన్నావు? మమ్మల్ని అనుమానిస్తున్నావా? పతులు, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. నేను అసలు ఇక్కడ ఉండలేను. నేను ఇంటికి వెళ్ళాలి.
అరే మోటు మోటు నిశ్శబ్దంగా ఉండు. చిన్న పిల్లాడిలాగా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? కింగ్ ఐరన్ సార్ మీ భోజనంలో ఏదో కలిపి మీకు మత్తు వచ్చేలాగా చేశాడే అతనే దొంగ. మిమ్మల్ని కూడా తీసుకుని కేవ్కు వెళ్ళిపోయాడు. ఎందుకంటే రాయల్ డైమండ్ సాయంతో అతను మాత్రమే కేవ్ లోపలికి వెళ్ళగలడు కదా. దొంగ ఎవరో తొందరగా చెప్పు, వాడికి కఠినమైన శిక్షిస్తాను. దొంగ దగ్గర స్పైడర్ లాంటి క్రీచర్ ఒకటి ఉంది. అది మమ్మల్ని అంతం చేయడానికి ప్రయత్నించింది. అవసరంలో ఆ దొంగ తన బట్టల్లో ఇంచి ఆ స్పైడర్ వెబ్ ని తీసేయడానికి మర్చిపోయాడు. దొంగ బట్టల మీద ఆ స్పైడర్ వెబ్ అక్కడ ఇక్కడ అని అంటుకుని ఉంటుంది ఖచ్చితంగా. మర్యాదగా ముందుకు రా, లేకపోతే ఒక్కొక్కరి బట్టల్ని చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగా మేము కూడా బాగా ఆలోచించాం. ఆ తర్వాత ఎలాగైనా టింటిన్ సార్ తో చెప్పి అతని ఫోన్ నెంబర్ తీసుకోమని మేమే చెప్పాం కూడా. అతనే సిల్వర్ ఆటోని ఉసిగొలిపాడు. తర్వాత ఈ సిల్వర్ ఆటో మూలంగా ఒంటారియోకు ఫోన్ చేసి మేము వచ్చినట్టుగా సమాచారాన్ని అందించాడు. అరే ఇది నా నెంబరే కదా. మీరు చెప్పేదంతా వింటుంటే సిల్వర్ ఆటోని దొంగని తెలిస్తే కింగ్ ఐరన్ సా చివరి ఆధారంతో ఈ కేసుని మేము క్లోజ్ చేస్తున్నాము. మేము అప్పుడప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాం, దొంగ మొహం మీదే మరకలు ఉంటాయి. ఇటీ చూపించు. హలో గాయ్స్, దొంగ ఎవరనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్ మీరే చూడండి, ఇట్స్ జొరాంటో. ఇదిగోండి మిస్టర్ ఇన్ఫెంట్. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అవును కింగ్ ఐరోన్సా, నేను ప్లాన్ చేసినట్టుగానే మిక్కీ ఇప్పుడే షూట్ చేసి తీసుకువచ్చాడు. ఆ స్పైడర్ నీది కాదు అంటే ఎందుకని నువ్వు నీ డ్రెస్ ని చెక్ చేసుకున్నావు? నువ్వే దొంగవి. ఎందుకంటే ఆ సింహాసనం మీద నీకు ఒక కన్ను ఉంది. నువ్వే దొంగవి. నువ్వే దొంగవి. అవును అవును నేనే దొంగనే. నేనే ఆ దొంగని. మోటు పోతులు మీరు నా ప్లాన్ ని నాశనం చేశారు. అది పర్ఫెక్ట్ ప్లాన్. ఇప్పుడు నా శక్తితో పనంతా కూడా వెంటనే ప్రారంభిస్తాను. ఆ కీచర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆ కీచరే నేను. ఐ యామ్ ద కీచర్. అయ్యమ్మా, ఏంటిది? మనిషి కాదు, క్రీచరు కాదు. ఇలాంటిది నా జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. అయ్యమ్మా నన్ను కాపాడండి. ఇప్పుడు అర్థమైంది, మనతో పాటే ఉండి మనల్ని ఇతను చాలా మోసం చేశాడు. పక్కనే దొంగని పెట్టుకొని మన ఊరంతా తిరుగుతూ ఉన్నాము. నేనే రాజుగారు తినే భోజనంలో మందు కలిపాను. నేను కలిపింది తెలియకుండా కింగ్స్ బాగా తిన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో తనకి తెలియలేదు. ఈ రోజు తినబోయే డిన్నర్ తన జీవితాన్ని మార్చేస్తుందని తనకు తెలియకుండానే ఆ భోజనం తను తిన్నాడు. ఏంటిది? నాకేమవుతుంది? నాకెందువల్ల నా కళ్ళు తిరుగుతున్నాయి. ఎవరక్కడ హెల్ప్ చేయండి. కింగ్ మైకోలోకి వెళ్ళాడు. కింగ్ ఐన్సా లేకుండా నేను ఆ ప్రదేశానికి వెళ్ళలేను. లిఫ్ట్ ఓపెన్ అవ్వదు. నేను ఆ మెటల్ జోన్ లోపలికి కూడా వెళ్ళలేను. రాజుగారు మైకోలో ఉన్నప్పుడు రాజుగారిని మోసుకొని ఆ కేవ్ దగ్గరికి వెళ్ళాను. నేను కేవ్ లోపలికి వెళ్ళాను. మెటల్ జోన్ తీశాను. ఆ తర్వాత రాజుని నేను ఆ మంచం మీద పడుకోబెట్టాను. ద్రోహి,
నాకు శత్రు నువ్వే. నాతోనే ఉంటూ నన్ను ఏమార్చడానికి ప్రయత్నించావు. సోల్జర్స్, వాణ్ణి ఖైదీ చెయ్యండి. పట్టుకోండి, కానీ ఆ మెటల్స్ ఎవరికి దొరకదు. సూర్యుడు అస్తమించబోతున్నాడు. కొంచెం సేపట్లో అంత నాశనం అవబోతోంది. ఇప్పుడు మీరు తప్పించుకోవాలంటే ఒకే ఒక్క దారి మాత్రమే ఉంది. నన్ను రాజును చెయ్యండి, లేదంటే మొత్తం నాశనం చేసేస్తాను. ఇదంతా వద్దు. నాకు నా ప్రజల ప్రాణాలే ముఖ్యం. ఇటువంటి పదవులు నాకు అక్కర్లేదు. మెటల్ వర్షన్ లాక్ రాయలికి ఇదే. తీసుకో, నువ్వే రాజుగా ఉండు. కింగ్ ఐరోన్జా, మీరు ఇలాంటి పని చేయనేకూడదు. మా వరల్డ్ కూడా ప్రమాదంలో ఉంది. మేము అందరినీ కాపాడాలి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏయ్, మోటు! ఇకపైన నేను ఊరికే ఉండను. మోటు, ఇదిగో దీన్ని భద్రంగా ఉంచుకో. కొత్త రాజు వర్ధిల్లాలి, కొత్త రాజు వర్ధిల్లాలి, కొత్త రాజు వర్ధిల్లాలి, కొత్త రాజు వర్ధిల్లాలి, కొత్త రాజు వర్ధిల్లాలి. వావ్, మోటు అన్న అదరగొడుతున్నారు. స్నేహితులారా, ఇక మీద మోటూనే మెటల్ వరల్డ్ కి రాజా. కింగ్ మోటు, ఇప్పుడు మేమేం చెయ్యాలో చెప్పండి. ముందు మనం ఈ జోరాంటోని ఒక దారి చేసి తీరాలి. సిపాయిలారా, జోరాంటోని పట్టుకోండి. జోరాంటో, ఇవాళ నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. జోరాంటో, నేను మిమ్మల్ని వదిలిపెట్టను మోటు పత్తులు. మిత్రమా, లేకైతే వాళ్ళందరం సరిచడా ఫిక్స్ చేయడానికి పో. ఓకే, లేకైతే అందరూ అద్భుతంగా ఉండండి. అరే, ఇలాగైతే డాక్టర్ జట్కా సార్, ఇక్కడ చూడండి, అందరూ నాశనం అయిపోతుంది. ఇలాగైతే
ఒరే పూర్తి అయింది బా. మనం ఎప్పటికీ భయపడకూడదు. ఇంకా ఏమీ ప్రమాదం జరగలేదు బా. అరే అరే మిత్రమా సగదులారా నన్ను కాపాడండి. అరే ఏంటిది? ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావటం లేదు. లోకం మొత్తానికి వణికిపోతూనే ఉంది. శాటిలైట్ విరిగిపోయి కింద పడిపోతుంది. అన్ని కంప్యూటర్స్ ప్రాబ్లం గా ఉన్నాయి. ఐ థింక్ దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్. అయ్యమ్మా ఏంటిది? ఓయ్! నా మాట జాగ్రత్తగా విను. నేను లోకాన్ని అంత కానివ్వను. నేను మీ అందరికీ మాటిస్తున్నాను. హలో గైస్, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మేము ఆ జొరాంటోని వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఇంకా తను ఎక్కడైనా దాక్కుని ఉండొచ్చు. తిరగండి. గైస్, ఇలాంటి ఒక చోటుని నేను ఇంతకు ముందు చూడనే లేదు. అయ్యమ్మా ఈ చోటు చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. అయ్యమ్మా కాపాడండి. జోరాంటో, నేను నిన్ను వదిలిపెట్టాను. గైస్, అంతా మీరే చూడండి. మోటు అన్నకి జొరాంటోకి మధ్య సూపర్ ఫైట్ జరుగుతోంది. ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు జోరాంటో, ఆగు. నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. జోరాంటో, మెటల్ జో ఎక్కడుందో చెప్పు, లేకపోతే ఈ లోకం అంతమైపోతుంది. మెటల్ జో ఎక్కడుందో చెప్పే జోరాంటో. జోరాంటో, నీ పని అయిపోయింది. ఇప్పుడు చెప్పు మెటల్ జో ఎక్కడుందో. వెళ్ళి నువ్వే వెతుకో. కానీ దానికంటే ముందు చేయాల్సింది నీ అంతా నేను చూడటమే. రాజు అవ్వాలా? రాజవ్వాలను దానికో ఈ లోకాన్నంతా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. తీసుకో అవ్వుదిగేను రాజు. అరే ఏమైంది? నిన్ను నేను వదిలిపెట్టాను జోరాంటో. పట్లు ఉన్న ఏదో ఒకటి చెయ్యండి. కింగ్ ఐరోంజా, సిల్వరాటో, మన మోటికి ఎలాగైనా సాయం చెయ్యాలి. పదండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అక్కడే నిలబడు జొరాంటో. ఐరోన్సా, నువ్వు వచ్చేసావా? ఖచ్చితంగా నిన్నిక్కడికి నేను ఆహ్వానిస్తున్నాను. జోరాంటో, అరే మోటు ఎక్కడా? జోరాంటో, నేను ఇక్కడున్నాను. మీరందరూ కలిసి వచ్చినా నన్నేం చేయలేరు. హై
ఇదేమి చింగం? ఈ ఇన్స్పెక్టర్ చింగం ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, యువర్ అండర్ అరెస్ట్. రెస్ట్ 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 అరెస్ట్. హే అబ్బా, హే కొబ్బరమండాలో, గో హిట్ హిమ్. అలాగే మేము ఇప్పుడే వెళ్తాం. అయ్యయ్యో సింగం సార్, మమ్మల్ని కాపాడండి. అయ్యుబ్బా, మీరు పంపించిన ఈ ముష్టి కొబ్బరి బొండాలు నన్నేం చెయ్యలేవు. సింగం సార్, మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారా లేకపోతే మాకు హెల్ప్ చేస్తున్నారా? ఇంతకన్నా జొరంటో నా దగ్గర నుంచి తప్పించుకోలేడు. వీటి దగ్గర నుంచి తప్పించుకుని చూపించి చూద్దాం. ఏంటి మోటో, ఇది ఎలా ఉంది? నిజంగానే నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టావు. పట్టుకో, ఆఖరిగా నీకు బాయ్ బాయ్ చెప్తున్నాను. బాయ్ బాయ్ మోటో. గాయ్స్ ఇలా చూడండి, మోటో అని సొరంటో ఆకాశంలోకి విసిరేశాడు. అయ్యా మోటో అన్న ఎక్కడున్నారు? మీ కొత్త కింగ్ పని అయిపోయింది. ఇప్పుడు నేను కిందకెళ్ళి రాయల్ డైమండ్ ని తీసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడికి కొత్త రాజుగా తిరిగి వస్తాను. అంత తొందర ఎందుకు జొరంటో? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. ఎవరైతే గెలుస్తారో వాళ్ళే రాజు అవుతారు. శభాష్ మోటో. వదిలి కొడుతున్నారు మోటో అన్న. మోటో తిరిగి చూడు. సోదరులారా, అందరూ సేఫ్ అయిన చోటుకు వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఉండకండి, పారిపోండి.
అరే రండి మనం వెళ్దాం. రండి. ఒక చోట్ల కూడా ఇక్కడ ఆగలేదు. ఇక్కడ ప్రమాదం జరిగింది. ఏదైనా సేఫ్ అయిన చోటుకి వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. అరే మిత్రమాన సహోదరులారా, ఇక్కడ ప్రమాదం జరిగింది. ఏదైనా ఒకటి చెయ్యండి బా. నీ గురించి నాకు ఏమి తెలియలేదు బా. ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్. అదే ఒకటి చెయ్యండి బా. జొరాంటో రా చూసుకుందాం. అరే నాన్న, వీడిని కొట్టినా మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు నా చెయ్యి కూడా నొప్పిగా ఉంది. మోటు, ఇటువంటి పరిస్థితుల్లో రాజుగారు ఏడవకూడదు. దీన్ని గుర్తు పెట్టుకో. పత్లు వీడు కొడుతుంటే కొబ్బరి పట్టణ ఎత్తి మీద పడినట్టు ఉంది. జొరాంటో, పతుల మీద చేయి పెడతానికి నీకెంత ధైర్యం ఉండాలి? నా మిత్రుణ్ణి వదిలే. తీసుకో. సారీ, మీరు ఏడుస్తున్నారని తెలీదు. దీన్ని నేను ఎడిట్ చేస్తాను. ఓకే, ఎడిట్ చేసే ఇవ్వాలి, లేకపోతే జీవితం అంతా ఏడుస్తూ ఉంటావు. అర్థమైందా? అర్థమైందన్నా. కింగ్ మోటు, మీరు రాజుగారి కవచం వేసుకున్నారు. మీరు ఏ వెపన్ ని తలుచుకున్నా అది మీ చేతికి వెంటనే వస్తుంది. అరే ఇప్పుడు చెప్తున్నారేంటి కింగ్ అన్నా? ముందే చెప్పుండొచ్చు కదా. ఇప్పుడు చూడండి ఈ ఆట. ఇక ఆట యొక్క అంతం. జొరాంటో ఇదిగో తీసుకో. ఇదిగో తీసుకో. ఇదిగో తీసుకో. ఇప్పుడు దీన్ని చూడండి. మోటు అన్న యొక్క సూపర్ పంచ్. నేనెలాగైనా తప్పించుకుంటాను. నా దగ్గర మెటల్ పవర్ ఉంది. మెటల్ నుంచి వచ్చే లేజర్స్ నన్ను కోపడతాయి. మీరే ఇంకెవరు తప్పించుకోలేరు. మీ సమయం అయిపోయింది. ఈ ప్రపంచమే నాశనం అవ్వబోతోంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మెటల్ జో ఎక్కడుందో మనకు తెలియలేదు. జొరాంటాకి మాత్రమే దాని గురించి తెలుసు. వాడు తప్పించుకొని పారిపోయాడు. వాడిని కనిపెట్టడం ఈజీ అయిన పని కాదు. అది కాకుండా సూర్యుడు అస్తమిస్తున్నాడు. పోతులు, త్వరగా ఏదోటి ఆలోచించు. ఖాళీ కడుపులో నాకేవి ఆలోచనలు రావటం లేదు. ఐడియా. జొరాంటో మెటల్ జో రేసు గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
ఆ రేసు నుంచి అతనికి పవర్ వస్తుందని కూడా చెప్పాడు. అలా అయితే ఆ మెటల్ జో ఇక్కడ ఉన్న ఏదో కేవ్స్ లో ఖచ్చితంగా ఉండాలి. కింగ్ మోటో రండి, మీరే కదా కింగ్. మెటల్ జో ఇక్కడెక్కడైనా ఉంది అంటే అది మీరు తీసి హోలీ కేవులో పెట్టేసేయండి. సమయం లేదు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. త్వరగా చెయ్యండి కింగ్ మోటో. డ్రాగోన్సా డ్రాగోన్సా ఎక్కడుంటుంది మెటల్ జో? అదిగో చూడు, ఆ కేవ్స్ నుంచి రేస్ వస్తున్నాయి. మెటల్ జో అక్కడ ఎక్కడ ఉంటుంటుంది. పదా మెటాన్సో ఇక్కడ ఎక్కడ ఉంటుంటుంది. ఆ తలుపు వెనకాల ఉందేమో. జాగ్రత్తగా వెళ్ళాలి. అరే ఈ మెటల్ జో ఎక్కడుంది? కంటికి అసలు కనిపించట్లేదే. దొరికింది మెటల్ జో, దొరికింది మెటల్ జో. ఇప్పుడు దీన్ని ఎక్కడుండాలో అక్కడికి తీసుకెళ్లి పెట్టాల్సి ఉంటుంది. పదా నేను మెటల్ జోని తీసుకొచ్చేసాను. మోటు అన్న, చివరికి మనం హోలీ కేవ్కి వెళ్తున్నాం. మోటు త్వరగా పద, ఇప్పుడు మనకు అస్సలు సమయం లేదు. అరే ఈ జొరాంటో వదిలేలా కనిపించట్లేదు. మోటోను సాహసం చేసి నువ్వు ఇంత దూరం వచ్చావు, కానీ ఇంతకంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. అసలు ఈ ప్రపంచం నాశనం అవుతుంది, నువ్వేం చెయ్యలేకపోతున్నావు. సొరెంటో మోటుని వదిలేసే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మోటుని ఎలా కాపాడుకోవాలి? ఐడియా! మోటు సిద్ధంగా ఉండు. డ్రాగన్ అటాక్! జొరాంటో అన్న, ఇదిగో తీసుకో మెటల్ జో. నేను ఇంకా పోరాడలేను. చెడ్డ వాళ్ళు ఎంత పోరాడినా సరే మంచి వాళ్ళని ఎప్పుడు వాళ్ళు గెలవలేరు. బాయ్ బాయ్ జొరాంటో. మోటు త్వరగా, 4 సెకండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
అరే అక్కడ చూడండి బా, ఇంకా మెటల్ అన్ని సరి అయిపోతుంది బా. మన మోటు పట్లు అక్కడ అన్ని విషయాల్ని సరి చేయడానికి బా. ఆహా. ఏ మోటు పట్లు, ఆహా. అమ్మా, ఇది చాలా అద్భుతం. మోటు పట్లు సాధించుకున్నావు. వెరీ గుడ్. ఇదిగో తీసుకోండి మెటల్ బస్ యొక్క తాళాన్ని. మోటు పత్లు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఉన్నందువలనే మా మటల్ ఓర్సే కాకుండా ఈ లోకాన్నే మీరు కాపాడగలిగారు. థ్యాంక్స్ అలాట్. మోటు పతులు, మీకు మీ మిత్రుని అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఫుర్ఫురి నగర్ మాత్రమే హీరో కాదు, పూర్తి యూనివర్స్ కి హీరో అయిపోయారు. వెరీ గుడ్. మోటు పత్లు, మీరు నా స్నేహితులుగా ఉన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై మెటల్ వరల్డ్ స్టోరీ. మోటు అన్న ఇంకా పట్లు అన్న వరల్డ్ మొత్తాన్ని కాపాడారు. And don't forget to share and subscribe. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.